హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సాటర్డే. ఈరోజైతే సాటర్డే 4వ శనివారం పూజ అయితే చేసుకుంటున్నా. నేను పూజ అయితే స్టార్ట్ చేసిన, మార్నింగే లేచేసిన. పిల్లలకి స్కూల్ కూడా ఉంది కనుక ఈరోజైతే తొందరనే పని అయ్యింది. పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసిన. వాళ్ళని రెడీ చేసి పంపించిన తర్వాత అయితే ఇంకా పాపకు జుట్లు వేసుకోవడం, బాబుకు కానీ టిఫిన్ అయితే ఇప్పుడు వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేయాలని నా ఫాస్టింగ్ మధ్యాహ్నం వదులుతా అనమాట. ఇక్కడైతే పిండిలో నేనైతే బియ్యం పిండి, అరటిపండు, నెయ్యి, బెల్లము, ఆవు పాలు వేసి పిండి అయితే తడుపుకున్నా. ఇంకా కొంచెం కీర్ చేసిన, నువ్వులు ఉండలు చేసిన, ఇంకా ఆవు పాలు, బెల్లం పాకం, ఇంకా కొంచెం అంతా పులిహోర చేసిన అనమాట. ఇక్కడైతే దీపాలు రెడీ చేసేసుకున్నా చూడండి. అన్నీ రెడీ చేసేసుకుని ఇలా పెట్టుకున్న, రెడీ చేసిన అన్నీ ఇట్లా రెడీ చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ పంపించేసి అన్నీ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నేనైతే ఇంకా ప్రతిసారి అయితే ప్రసాదాలు అయితే ఇట్లా బయటికి నుంచి తేలే. ఈసారి మొత్తం 5 ఇంట్లో చేసేసుకొని 2 ప్రసాదాలు అయితే బయట తెప్పించిన. ఒకటి నల్ల ద్రాక్ష, ఇంకొకటి స్వీట్ తెప్పించిన అనమాట బయటికి నుంచి. ఇంకా టీవీలో అయితే సౌండ్ వెంకటరమణ నామాలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాయి. ఇక్కడ వాళ్ళని పంపించినాక ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా, అంత అడవిడిలో అయితే బాగుండదు కనుక అని స్కూల్ పంపించిన తర్వాత ఇంకా నేను చేసుకున్నా. ఇక్కడైతే నేను రైట్ హ్యాండ్తోనే ఇస్తున్నా, మళ్ళీ కామెంట్ పెట్టకరేమో అని. ఇక్కడ వీడియో ఇక్కడ వెనక నుంచి తీసేటందుకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది. ఇంకా అయితే పూజ అయితే కంప్లీట్ మంచిగా అయిపోయింది. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా ఆరతి ఇచ్చుకొని దేవునికి అయితే నా అంత ప్రసాదం అయితే సమర్పించుకొని ఇంకా పూజ అయితే రెడీ చేసేసిన అనమాట. ఇక్కడ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, నాకైతే మనసు శాంతిగా అనిపిస్తుంది. ఇది 4వ శనివారము. స్వామి నాకు మీద ఎప్పుడు దయగలుగుతాడో ఏమో చూడాలా. నాదైతే ఇంకా కోరికలు అయితే ఇంకా కోరుకున్న కోరికలు ఇంకా కాలేదు. అయితే కంపల్సరీ మీకైతే షేర్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ చేస్తాను. నేను కూడా వీడియోలు చూసే చేసిన అనమాట. నాకేం ఫస్ట్ నుంచి తెలియదు. ఏదైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి. నేనైతే ఇలా చేసుకున్న చూడండి. సప్త శనివారము వ్రతము. ఇదైతే 4వ శనివారం అన్నమాట. 4వ శనివారము చేసుకున్న తర్వాత చూడాలి ఏదైనా కోరిక నెరవేరుతుందా లేదా అని. ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.